హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. సో ఇది పార్ట్ 5. ఈ 1600 పేజీల మెటీరియల్ మా అప్లికేషన్లో ఉంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్ నేమ్ శశి అకాడమీ. మీరు ఫోన్పే చేసి కూడా తీసుకోవచ్చు. ఈ మెటీరియల్ 9494525644 నెంబర్కి 150 ఫోన్పే చేసి వాట్సాప్లో కూడా ఈ పీడిఎఫ్ మెటీరియల్ పొందొచ్చు. సో ఇది క్విక్ రివిజన్ పార్ట్ 5 ఇది. సో ఈ వీడియోలో 19th, 20th, 21 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. సో 19వ లెసన్ చూద్దాం. భాషా లిపి మరియు గొప్ప గ్రంథాలు. ఇతిహాస అంటే అర్థం ఇలా జరిగిందని చెప్పారు. గొప్ప వ్యక్తులు చేసిన పనులను ఇతిహాసాలు తెలుపుతాయి. శాసనం అంటే ఏదైనా గట్టి ఉపరితలంపై లిఖించిన లేదా చెక్కిన శాశ్వత లిపి. భాష కొత్త విషయాలు సృష్టించడానికి లేదా కనిపెట్టడానికి భాష అవసరం. తన్ని అంటే అర్థం నీళ్లు. ద్రావిడ భాషా కుటుంబంలోకి వచ్చేవి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు గోండు. ఇండో ఆరియన్ భాషా కుటుంబంలో సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ మొదలైనవి వస్తాయి. భాషని లిపి ద్వారా చదువుతాం, రాస్తాం. సింధు లోయ ప్రజల భాష బొమ్మల లిపి. బ్రాహ్మీ లిపి భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం బ్రాహ్మీ లిపి. దేవనాగరి, తెలుగు, తమిళం లాంటి భాషలకు మూల లిపి బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపిని ఉపయోగించినది అశోకుడు. భట్టిప్రోలు స్తూపం క్రీస్తుపూర్వం 200 సంవత్సరం నాటికి చెందినది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో భట్టిప్రోలు స్తూపం ఉంది. పురాతన శిలాశాసనాల్లో ఒకటి భట్టిప్రోలు స్తూపం వద్ద ఉంది. గుడ్డ, ఆకులు, చెట్ల బెరడు. మొదట్లో గుడ్డ, ఆకులు, చెట్ల బెరడుపై రాయడానికి ఉపయోగించారు. గుడ్డ, ఆకు, చెట్ల బెరడును మొదట్లో రాయడానికి ఉపయోగించారు. నేటికి చెక్కు చెదరని శిలాశాసనాలు అశోకుడి కాలంలో రచించినవి. బూర్జ పత్రాలు అంటే చెట్ల బెరడు పొర. భారత్లో హిమాలయాల్లో పెరుగుతాయి. వీటిని కాగితం లాగా ఉపయోగించి రాసేవారు. మౌఖిక సాహిత్యం ఒకరి నుండి మరొకరికి ముక్కతహ అంటే నోటి మాట ద్వారా అందినవి. మొట్టమొదటి సాహిత్యం మౌఖిక సాహిత్యం. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తలో విశ్వ ప్రారంభం గురించి తెలిపే మంత్రం ఉంది. ఇతిహాసాలు రామాయణ మరియు మహాభారతాల్ని ఇతిహాసాలు అంటారు. మహాభారతం అసలు పేరు జయ సంహిత. ఆది కావ్యం రామాయణం. దీన్ని సంస్కృతంలో రచించినది వాల్మీకి. ఆది కవి వాల్మీకి. మహాభారతం దాయాదుల మధ్య ఏర్పడ్డ సంఘర్షణ వివరిస్తుంది. మహాభారతాన్ని రచించినది వ్యాస మహర్షి. సంస్కృతంలో రచించాడు. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగిన కావ్యం మహాభారతం. భీష్మ పర్వ మహాభారతంలోని 6వ పర్వం. భగవద్గీత భీష్మ పర్వానికి అనుబంధ గ్రంథం. గ్రంథస్థ రూపం దాల్చిన కాలాలు ఇతిహాసాలు సుమారు 1600 సంవత్సరాల క్రితం. జాతక కథలు 1600 నుండి 1800 సంవత్సరాల క్రితం. వేదాలు మొదట్లో మౌఖిక రూపంలో బోధించారు. 3000 సంవత్సరాల కాలం పాటు వేదాలను మర్చిపోకుండా కాపాడి తర్వాత లిఖితం చేశారు. సంగమ వాంగ్మయం అనేక తమిళ కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు. ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలు చరక సంహిత మరియు సుశ్రుత సంహిత. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని ఆర్యభట్టు తెలిపాడు. ఆర్యభట్టు ఇతరులు గణితంలో దశాంశ పద్ధతిని, స్థానపు విలువల్ని, సంఖ్యామానాన్ని కనుగొన్నారు. సంఖ్యామాన పద్ధతి ప్రస్తుతం ప్రపంచమంతా ఉపయోగిస్తున్న పద్ధతి. పాణిని అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. పతంజలి అష్టాధ్యాయిపై వ్యాఖ్యానం కామెంటరీని రాశాడు. బుద్ధ చరితం కుషాణుల కాలంలో అశ్వఘోషుడు రచించాడు. ప్రీవియస్ అడిగిన బిట్, అశ్వఘోషుడు ఎవరి కాలానికి చెందినవాడు? కుషాణుల కాలానికి చెందినవాడు. సో బుద్ధ చరితం సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యం. అమరకోశం ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు. 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలోని అమరసింహుడి రచన అమరకోశం. 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలో అమరసింహుడు ఉన్నాడు. గుప్తుల కాలం నాటకం బాగా అభివృద్ధి చెందిన కాలం. భాష ప్రసిద్ధిగాంచిన నాటకకర్త. రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ కాళిదాసు రచించిన గొప్ప నాటకం. శూద్రకుడు మృచ్ఛకటికాన్ని రచించాడు.
పట్టణ ప్రజల జీవితాల్ని వర్ణిస్తూ రచించిన నాటకం మృచ్ఛకటికం. కాళిదాసు రెండవ చంద్రగుప్తుడి ఆస్థాన కవి. మనుషులు తమ నోటితో ఏ జంతువులు పక్షులు చేయలేని అనేక శబ్దాలు చేయగలరు. అడవుల్లో ఆహారం సంపాదించే నాటి నుండి మానవుడు భాషని ఉపయోగిస్తూనే ఉన్నాడు. తెలుగు, తమిళం లాంటివి ఒకే మూల ద్రవిడ భాష నుండి వచ్చాయి. మూల ద్రవిడ భాష నుండి ఏర్పడ్డవి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు గోండు భాషలు. పై భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబంలోనివి. భారత్లోని మరో భాషా కుటుంబాన్ని ఇండో ఆరియన్ కుటుంబం అంటారు. ఇండో ఆరియన్ కుటుంబంలో సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలు ఉంటాయి. భాషను లిపి ద్వారా చదువుతాం, రాస్తాం. నేడు మనం ఉపయోగిస్తున్న లిపులను కనుక్కోవడానికి వేల సంవత్సరాలు పట్టింది. మొదట్లో అక్షరాల బదులు బొమ్మలు ఉపయోగించి రాసేవారు. ఇలా నిదానంగా నేటి భాషలు అభివృద్ధి చెందాయి. 4000 సంవత్సరాల క్రితం సింధూరయ ప్రజలు బొమ్మల లిపి వాడారు. కానీ ఇంతవరకు వాటిని మనం చదవలేకపోతున్నాం. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రాహ్మీ లిపి. దేవనాగరి, తెలుగు, తమిళం లాంటి భారతీయ భాషలన్నింటికీ మూల లిపి బ్రాహ్మీ లిపి. పురాతన శిలాశాసనాల్లో ఒకటి ఏపీలోని కృష్ణా జిల్లాలోని భట్టిప్రోలు స్తూపంలో ఉంది. ఇది సుమారు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినది. మొదట్లో గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. అయితే ఇవి కాలక్రమేణా పాడయ్యేవి. కొంతమంది కుండలపై గీస్తూ రాసేవారు. కొన్ని కుండలు నేటికి లభ్యమవుతున్నాయి. అశోకుడి కాలంలో రచించిన శిలాశాసనాలు నేటికి చెక్కు చెదరలేదు. దక్షిణ భారత్లోని అనేక ప్రాంతాల్లో తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి దానిపై ఘంటంతో రాసేవారు. నల్ల రంగు సిరాని పూసేవారు దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో పెరిగే భూర్జ పత్రాలు అనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు. ఇవన్నీ కూడా పద్యాలు, పాటలు, కథలు ఇవన్నీ కూడా చేత్తో రాసినవి కాదు, నోటి మాటలతో నిలిచి ఉన్నాయి. ఒక తరం నుండి ఇంకో తరానికి చేరుతూ మౌఖికంగా నిలిచి ఉన్నాయి. ఇలాంటి వాటిని మౌఖిక సాహిత్యం అంటారు. మౌఖిక సాహిత్యం అంటే ఒకరి నుండి మరొకరికి ముఖతః అంటే నోటి మాట ద్వారా అందినవి. మొట్టమొదటి సాహిత్యం మౌఖిక సాహిత్యమే. వేదాలు మొదట్లో మౌఖిక రూపంలో బోధించారు. 3000 సంవత్సరాల కాలం పాటు వాటిని మర్చిపోకుండా కాపాడారు. తర్వాతే వీటిని లిఖించారు. విశ్వం ఎలా ప్రారంభమైందో ఋగ్వేదంలోని నాసదీయ సూక్తలో ఉంది. గొప్ప ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. ఇతిహాస అంటే ఇలా జరిగిందని చెప్పారు అని అర్థం. గొప్ప వ్యక్తులు చేసిన పనులను ఇతిహాసాలు తెలుపుతాయి. మంచి చెడులకు, ధర్మం అధర్మానికి మధ్య కలిగే సంఘర్షణల్ని ఇవి వివరిస్తాయి. ప్రతి దేశానికి తనదైన ఇతిహాసం ఉంటుంది. భారత్కి 2 ముఖ్య ఇతిహాసాలున్నాయి. ఒకటి రామాయణం, 2 మహాభారతం. రామాయణ కావ్యం ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పాలకుడి గురించి వివరిస్తుంది. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. మొదట్లో ఈ కథల్ని కథకులు పాడుతూ ప్రచారం చేసేవారు. క్రమంగా వీటిని గ్రంథస్థం చేశారు. మహాభారతం విభిన్న మనస్తత్వాలు కలిగిన దాయాదుల మధ్య ఏర్పడ్డ సంఘర్షణను వివరిస్తుంది. కౌరవ పాండవుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ మహాభారత సంగ్రామంతో ముగిసింది. ఆ సంగ్రామంలో శ్రీకృష్ణుని సాయంతో పాండవులు కౌరవులపై విజయాన్ని సాధించారు. మహాభారతం వివిధ రకాల వ్యక్తుల గురించి, నైతిక సందిగ్ధతల గురించి, వాటి పరిష్కారం గురించి తెలియజేస్తుంది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగిన 100ల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యం మహాభారతం. భారతాన్ని కూడా మొదట్లో వీధి భాగవతులు చెప్పేవారు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. మొదట్లో దాన్ని గానం చేసేవారు, తర్వాతే గ్రంథస్థం అయింది. ఈ ఇతిహాసాలు సుమారు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చాయని చరిత్రకారుల భావన. జాతక కథలు. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని ప్రవచించడానికి గాను చాలా జన్మలు ఎత్తినట్లు విశ్వసిస్తారు. ఈ జన్మల గూర్చి అనేక కథల్ని కూర్చారు. అవే జాతక కథలు. 1600 నుండి 1800 సంవత్సరాల క్రితం జాతక కథల్ని సంకలనం చేసినట్లు భావిస్తున్నారు. కిసా గౌతమి కథ. కిసా గౌతమి మరణించిన తన పిల్లవాడిని బ్రతికించమని గౌతమ బుద్ధుని వేడుకుంది. బుద్ధుడు ఎవరూ మరణించని ఇంటి నుండి దోసెడు ఆవాల గింజల్ని తీసుకురమ్మని చెప్పాడు. బుద్ధుడు విషాదంలో ఉన్న తల్లికి మరణం మానవ సహజం అని బోధించడానికి ఈ విధంగా ప్రయత్నించాడు. తమిళ సంగమ వాంగ్మయం.
పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషని మాట్లాడేవారు. సంగమ వాంగ్మయం అంటే అనేక కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలని అర్థం. వైద్య శస్త్రచికిత్స రంగాల్లోని విశిష్ట గ్రంథాలు. మూలికలు, ఆకులు, గింజల్లాంటి వస్తువుల్ని సేకరించి మందుల్ని తయారు చేసి అవి ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం ఎలా అనే విషయాల్ని అందించిన ఒక గొప్ప గ్రంథం చరక సంహిత. సుశ్రుత సంహిత శస్త్రచికిత్సల్ని తెలియజేస్తుంది. ఈ రెండు గ్రంథాలు ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలు. ఖగోళ గణిత శాస్త్రాల్లోని గ్రంథాలు. మన పూర్వీకులు సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గమనాలు, స్థితిగతుల్ని పరిశీలించి నమోదు చేసేవారు. వీటిలో విశ్వానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగున్నాయని గ్రహించి వాటిని మరింత శ్రద్ధతో పరిశీలించారు. ఇలాంటి పరిశీలకుల్లో ఒకరైన ఆర్యభట్టు ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రచించాడు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని తెలియజేసినది ఆర్యభట్టు. అప్పట్లో ప్రజలు ఈయన్ని వ్యతిరేకించారు, ఇతడి సిద్ధాంతాల్ని నమ్మలేదు. ఆర్యభట్టు ఇతరులు కూడా గణితంలో దశాంశ పద్ధతిని, స్థానపు విలువని, సంఖ్యామానాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం గణితంలో ఈ విధానాలనే మనం వాడుతున్నాం. దశాంశ పద్ధతి, స్థానపు విలువలు, సంఖ్యామానం. పూర్వం రోమన్లు సున్నాని ఉపయోగించేవారు కాదు. కూడికలో రోమన్లు ఉపయోగించే పద్ధతి గందరగోళాన్ని సృష్టించేది. దశాంశ పద్ధతి, స్థాన విలువల ద్వారా ఈ సమస్య తీరింది. ప్రస్తుతం ప్రపంచమంతా సంఖ్యామాన పద్ధతినే ఉపయోగిస్తున్నారు. సంస్కృత సాహిత్యం. ప్రాచీన భారత్కి చెందిన ప్రముఖ మేధావుల్లో ఒకరు పాణిని సంస్కృత భాషలో రచించిన వ్యాకరణ గ్రంథం పేరు అష్టాధ్యాయి. ఈ గ్రంథం భాషకు ఒక క్రమ పద్ధతిని, ఇతరులు భాషని సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడింది. అష్టాధ్యాయిపై సుదీర్ఘ వ్యాఖ్యానం రాసి ఈ గ్రంథాన్ని ముందుకు తీసుకెళ్లినది పతంజలి. కుషాణుల కాలంలో అశ్వఘోషుడు రచించిన గ్రంథం బుద్ధ చరితం. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యం. ఈ గ్రంథం బుద్ధుడి జీవిత చరిత్రని తెలియజేస్తుంది. గుప్తుల కాలంలో సంస్కృతంలో కొన్ని గొప్ప కావ్యాలు రచించబడ్డాయి. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలోని అమరసింహుడు అమరకోశం అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువుని రచించాడు. గుప్తుల కాలంలో నాటకం బాగా అభివృద్ధి చెందిన సాహిత్య రూపంగాను, జనాదరణ పొందిన వినోదంగాను ఉండేది. భాస అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ, మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాశాడు. కాళిదాసు మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమని వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాశాడు. శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాల్ని వర్ణిస్తూ మృచ్ఛకటికం అనే ఆసక్తికరమైన నాటకాన్ని రాశాడు. కాళిదాసు రచించిన వివిధ రకాల పద్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. శిల్పం, కట్టడాలు. సో దీంట్లో నుంచి చాలా వరకు నేను లెసన్లో ఒక లైన్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. 4000 సంవత్సరాల క్రితం నాటి సింధులోయ తవ్వకాల్లో కనుగొన్నవి పూజారి లేదా రాజు ప్రతిమ, నిలబడినట్లున్న ఒక బాలిక కంచు విగ్రహం, ఎద్దుబొమ్మ కలిగిన అందమైన హరప్పా ముద్ర, టెర్రాకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి. రివిజన్లో కూడా ఒక లైన్ కూడా తీసే విధంగా ఈ లెసన్లో లేదు. సో గుర్తుపెట్టుకోండి, 4000 సంవత్సరాల క్రితం పూజారి లేదా రాజు ప్రతిమ, నిలబడినట్లు ఉన్న బాలిక కంచు విగ్రహం, ఎద్దుబొమ్మ కలిగిన అందమైన హరప్పా ముద్ర, టెర్రాకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి. నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు 10,000 సంవత్సరాల పూర్వం నుండి వ్యవసాయం మరియు జంతువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. బెలూచిస్తాన్ వాయువ్య ప్రాంతం భారత ఉపఖండంలోని 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు ఇక్కడ బయల్పడ్డాయి. మొట్టమొదటి నగరాలు నిర్మింపబడ్డ కాలం సుమారు 5,000 సంవత్సరాల క్రితం. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైన బెలూచిస్తాన్, సింధ్, పంజాబ్ మరియు గుజరాత్లలో ఉద్భవించాయి. భారత ఉపఖండంలోని ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన నగరాలు హరప్పా, మొహంజదారో, కాళీబంగన్ మరియు లోథాల్. ఈ నగరాలు ఉత్తరాన ఆఫ్ఘాన్ నుండి దక్షిణాన గుజరాత్ వరకు, తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలూచిస్తాన్ వరకు అనేక ఉమ్మడి లక్షణాలతో విస్తరించబడ్డాయి. ఈ దశని హరప్పా సంస్కృతి అంటారు. సింధులోయ నాగరికత. హరప్పా సంస్కృతిలోని అధిక భాగం సింధు మరియు దాని ఉపనదులతో ఏర్పడ్డ మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల దీన్ని సింధులోయ నాగరికత అంటారు. సింధు నాగరికత నాటి పట్టణాలు హరప్పా, మొహంజదారో, కాళీబంగన్, సాట్కాకో, చెన్హుదారో, ధోల్వీరా, సుర్కోటరా, లోథాల్, రాఖీగర్హి. సో గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికతకు చెందని పట్టణాన్ని గుర్తించండి అని అడగవచ్చు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి.
హరప్పా నగరాలు సుమారు 4600 సంవత్సరాల క్రితం వేగంగా ఏర్పడ్డాయి. దాదాపు 700 సంవత్సరాలు వెలుగొంది సుమారు 3900 సంవత్సరాల్లో లేదా 3900 సంవత్సరాల క్రితం క్రమేణా కనుమరుగయ్యాయి. హరప్పా నగరాల్లో భవనాల విశిష్ట లక్షణం బాగా కాల్చిన నిర్ణీత ఆకారం పరిమాణం గల ఇటుకలతో నిర్మించబడడం, ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి. దైమాబాద్లో లభించిన బొమ్మలు కంచుపోత బొమ్మలు సుమారు 3000 సంవత్సరాల క్రితం పోతపోసినవి అయ్యుండొచ్చు. అశోకుడి సందేశాలు చెక్కడానికి ఉపయోగించినవి. అశోకుడు అనేక ప్రాంతాల్లో బాగా పొడవైన నునుపుదేలిన స్తంభాల్ని పాతించాడు. వీటిని ఒకే రాతితో చెక్కాడు. వీటిపై అశోకుడి సందేశాల్ని చెక్కేవారు. అశోకుడు పాతించిన స్తంభాల చివరి భాగాన కొన్ని జంతువుల ఆకృతులు ఉండేవి. వీటిని క్యాపిటల్స్, రాజ చిహ్నాలు అంటారు. సింహ శిఖరం, లయన్ క్యాపిటల్ చాలా చాలా ఇంపార్టెంట్, సారనాథ్లో ఉంది. సారనాథ్ బౌద్ధ మత జన్మస్థానం. సో బౌద్ధ మత జన్మస్థానం సారనాథ్. బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని వనం కాగా బౌద్ధ మత జన్మస్థలం సారనాథ్. సో లయన్ క్యాపిటల్ సారనాథ్లో ఉంది. దీన్ని అశోకుడు స్థాపించాడు. రాజసం ఉట్టిపడే 4 సింహాల తలలు 4 దిక్కులను సూచిస్తూ ధర్మ చక్రాన్ని చూపిస్తాయి. బుద్ధుడి తొలి ఉపదేశం సారనాథ్లో జరిగింది. వృషభ శిఖరం రాంపూర్వాలో ఉంది. చాలాసార్లు అన్ని ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ఇవి. ఈ శిఖరంలోని ఎద్దు హరప్పాలోని ఎద్దుని పోలి ఉంటుంది. సాంచి స్తూపం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు సాంచి స్తూపాన్ని నిర్మించాడు. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని సాంచి పట్టణంలో సాంచి స్తూపం ఉంది. సాంచి స్తూపం ఆకారం అర్ధగోళంలా సగం బంతిలా కనిపిస్తుంది. స్తూపం అంటే ఒక వేదికపై నిర్మించిన అర్ధగోళపు ఆకారం. స్తూపం మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు అవశేషాలు ఉంటాయి. స్తూపం పైన స్తంభం, దాని చివర చిత్రం ఉంటాయి. స్తూపం అంటే బుద్ధుడికి ప్రతీక. స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగా భావిస్తారు. ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ. స్తూపపు స్తంభం భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా స్తూపపు స్తంభాన్ని భావిస్తారు. ఏపీలోని ప్రాచీన స్తూప శిథిలాలు కనుగొన్న ప్రదేశాలు అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం. ఇవన్నీ కూడా ఏపీలోని ప్రాచీన స్తూప శిథిలాలు కనుగొన్న ప్రదేశాలు. బుద్ధుడి అస్థిక కలిగిన స్ఫటిక పేటిక కనుగొన్న ప్రదేశం భట్టిప్రోలు, ఏపీ. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం చక్కగా అమర్చిన ఇటుకలతో దీన్ని నిర్మించారు. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైన స్తూపం. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉంది. 1900 సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో అమరావతి స్తూపాన్ని నిర్మించారు. అమరావతి శిల్పతోరణాల్ని బ్రిటిష్ వారు లండన్కి తరలించారు. తరలించలేని వాటిని మద్రాస్ మ్యూజియంలో భద్రపరిచారు. నాగార్జునకొండ స్తూపం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురిలో భాగం. విజయపురి కృష్ణానది ఒడ్డున ఉంది. అనేక స్తూపాలు, విహారాలు, రాజప్రాసాదాలు, అందమైన క్రీడా ప్రాంగణాన్ని అంటే స్టేడియంని పోలిన నిర్మాణం, నదీ స్నాన ఘట్టాలు విజయపురిలో ఉన్నాయి. విజయపురి నగరం నాగార్జున సాగర్ నీటిలో మునిగిపోయింది. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు లభించిన ప్రదేశాలు వాయువ్య దిశలోని గాంధార నుండి, ఉత్తరప్రదేశ్లోని మధుర, సారనాథ్ నుండి లభించాయి. నాగార్జునకొండలో లభించిన శిల్పంలో 6 యువరాజులు, ఉపాలి అనే క్షురకుడు ఈ శిల్పంలో ఉన్నాయి. బుద్ధుడు శాంతింపజేసిన ఏనుగు పేరు పిచ్చి పట్టిన నలగిరి అనే ఏనుగుని బుద్ధుడు శాంతింపజేశాడు. అమరావతిలో లభించిన శిల్పం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. విహారాలు అంటే బౌద్ధ భిక్షువులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. విహారాల్లో మతపర విద్యను నేర్పించేవారు. విహారాల్లో ఉండేవి బహిరంగ ఆవరణ, దాని చుట్టూ చిన్న గదులుండేవి. మరోవైపు పూజామందిరం లేదా స్తూపం లేదా బుద్ధుడి ప్రతిమ ఉండేవి. చైత్యం అంటే పూజామందిరం లేదా బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలం చైత్యం. గుహ విహారాల్ని కనుగొన్న ప్రదేశాలు నాసిక్, కార్లే. వీటిల్లో చెక్కిన కొన్ని అందమైన శిల్పాలున్నాయి. తక్షశిల, నాగార్జునకొండ, నలంద విహారాలు బౌద్ధుల పవిత్ర విద్యాలయాలివి. ఈ విహారాల్లో శారీరక రుగ్మతలకు కూడా చికిత్సలు చేసేవారు. ఈ విహారాల్ని ఇటుక లేదా రాతితో నిర్మించారు. చైనా యాత్రికులు ఫాహియాన్ ఇత్సింగ్, హ్యుయాన్ సాంగ్. నలందాలో విద్యను అభ్యసించినది హ్యుయాన్ సాంగ్. కార్లే చైత్యాన్ని సుమారు 2100 సంవత్సరాల పూర్వం నిర్మించారు. మహారాష్ట్రలో ఉన్న రాతిని తొలగించి నిర్మించిన చైత్యాలు కార్లే, ఖాజా, కన్హేరి మరియు నాసిక్. లోథాల్ నౌకా నిర్మాణ కేంద్రం కొలతలు తూర్పు పడమరల మధ్య దూరం 37 మీటర్లు కాగా ఉత్తర దక్షిణాల మధ్య దూరం 22 మీటర్లు. మొహంజదారో మహాస్నాన ఘట్టం కొలతలు 11.8 మీటర్లు ఇంటూ 7 మీటర్లు. హరప్పా కాలం నాటి ప్రజలు కుండల తయారీదారులు. భారత చరిత్రలోని అత్యంత నాణ్యత గల కుండల్ని, వివిధ రకాల మట్టి పాత్రలు, బొమ్మల్ని తయారు చేసేవారు.
ప్రజలు ఉపయోగించిన వస్తువులు హరప్పా కాలంలో రాగి, వెండి, తగరం, మిశ్రమలోహమైన ఇత్తడిలతో తయారైన వస్తువులను ఉపయోగించేవారు. రాగి అరుదుగా లభించేది. రాగి ఉపయోగం కూడా పరిమితంగా ఉండేది. రాగిని ఉపయోగించేవారు, బట్ అరుదుగా లభించేది, ఉపయోగం పరిమితంగా ఉండేది. ఉపయోగించని లోహం ఇనుము. పనిముట్లు, రాయి చెక్కతో చేసిన పనిముట్లు ఉపయోగించారు. నరికే పని కోసం రాతితో చేసిన పొడవుగా ఉండే విశిష్టమైన రంపాలను ఉపయోగించారు. వర్తకంలో చక్కగా చెక్కబడ్డ రాతి ముద్రలు ఉపయోగించారు. ఆభరణాలు, అందమైన రంగులతో నునుపుగా తయారు చేసిన రాతి పూసలను ఉపయోగించారు. వ్యాపారం కోసం రాతి బాట్లను ఉపయోగించారు. ఇవి బరువుని సూచించే రాళ్ళు. తయారు చేసిన దుస్తులు, పత్తి, ఉన్ని బట్టల్ని తయారు చేశారు. హరప్పా కాలంలో మనం చూస్తున్నవి గరిటెలు, కాడలు, గాజులు తయారు చేసేందుకు సముద్రంలో లభ్యమయ్యే గవ్వలు, శంఖాలను ఉపయోగించారు. సరుకుల రవాణాకు ఎద్దుల బండి మరియు పడవల్ని ఉపయోగించారు. పాలనా వ్యవస్థ కేంద్రీకృత వ్యవస్థ ఉండేది. కేంద్రీకృత అంటే అధికారం ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉండడం. 4000 సంవత్సరాల క్రితం తయారు చేసిన చిత్రాలు. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ ఇది. సో ఇవన్నీ కూడా హరప్పా నాగరికతలో దొరికాయి. ఒక ముఖ్య వ్యక్తి ప్రతిమ దొరికింది. అది పూజారి లేదా రాజు అయి ఉండొచ్చు, ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. నిలబడినట్లు ఉన్న ఒక బాలిక కంచు విగ్రహం, ఎద్దుబొమ్మ కలిగిన అందమైన హరప్పా ముద్ర, టెర్రకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి. కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. భారత ఉపఖండంలో 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలూచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయల్పడ్డాయి. మొట్టమొదటి నగరాలు సుమారు 5,000 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైన బెలూచిస్తాన్, సింధ్, పంజాబ్ మరియు గుజరాత్లో ఉద్భవించాయి. పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో పెద్ద పెద్ద నగరాల అవశేషాలు కనుగొన్నారు. ఆ నగరాల అసలు పేర్లు మనకు తెలియకపోయినా వాటి అవశేషాలు బయల్పడిన ఆధునిక గ్రామాల పేర్లతో వాటిని పిలుస్తాం. వాటి ఒరిజినల్స్ నేమ్స్ మనకు తెలియకపోయినా అవి బయటపడ్డప్పుడు ఆ నగరాల పేర్లు ఏమైతే ఉంటాయో, ఆ గ్రామాల పేర్లు ఏమైతే ఉంటాయో, సో ఆ పేర్లతోనే వాటిని పిలుస్తాం. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన నగరాల్లో ప్రముఖమైనవి హరప్పా, మొహంజదారో, కాలిబంగన్, లోథాల్. సో ఇవి చాలా ముఖ్యమైన హరప్పా నగరాలు. ఈ నగరాలు ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన ఉన్న గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలూచిస్తాన్ వరకు అనేక ఒకే రకమైన ఉమ్మడి లక్షణాలతో విస్తరించబడ్డాయి. ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్పా సంస్కృతి అనే పేరుతో సూచిస్తారు. హరప్పా సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లోని అధిక భాగం సింధు నది మరియు దాని ఉపనదులతో ఏర్పడ్డ మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల కొన్నిసార్లు దీన్ని సింధు లోయ నాగరికత అని కూడా అంటారు. నగరాలంటే ఏంటి? జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట, ఆహార సేకరణలపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలే నగరాలు. జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట, ఆహార సేకరణలపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలు నగరాలు. నగరాలు ముఖ్యంగా 3 లేదా 4 రకాల ప్రజల్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ, చేతి వృత్తుల వారు, వర్తకులు, పరిపాలకులు మరియు పేద శ్రామికులు లేదా సైనికులు. సో ఇలా 3-4 రకాల ప్రజల్ని నగరాలు కలిగి ఉంటాయి. సో పరిపాలకులు సింధు నాగరికత కాలంలో రాజులు పరిపాలించారా, కులీనుల, పూజారుల, సో ఎవరు అనేది స్పష్టత లేదు. సో వీరిని పరిపాలకులు అంటారు. నగరాల లక్షణాలు. సుమారు 4,600 సంవత్సరాల క్రితం హరప్పా నగరాలు వేగంగా ఏర్పడి దాదాపు 700 సంవత్సరాలు వెలుగొందాయి. సుమారు 3,900 సంవత్సరాల్లో క్రమేణా కనుమరుగయ్యాయి. హరప్పా నగరాల్లోని భవనాలు బాగా కాల్చిన నిర్ణీత ఆకారం, పరిమాణం గల ఇటుకలతో నిర్మించబడటం ఆ నగరాల విశిష్ట లక్షణం. దాదాపు అన్ని ప్రముఖ నగరాలు జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధిని కలిగి చదరంగంలోని గడుల వలె ఒకదానికొకటి ఖండించుకుంటున్న వంకరల్లేని రహదారులతో నిర్మించబడ్డాయి. రహదారులన్నీ గృహాల నుండి వచ్చే మురుగునీటి పారుదల, వర్షపు నీటి పారుదల కోసం చక్కటి కాలువలతో నిర్మించబడ్డాయి రహదారులన్నీ. దాదాపు అన్ని నగరాలు 2గా విభజించబడి నిర్మించబడ్డాయి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, ధోలవీరా అనే నగరం మాత్రం 3 భాగాలుగా విభజించబడింది. దాదాపు అన్ని సింధు నగరాలు లేదా హరప్పా నగరాలు 2గా విభజించబడి నిర్మించబడ్డాయి. ఒక భాగంలో ఎత్తైన భవనాలు, ప్రధాన రాజా ప్రాసాదాలు అంటే కోటలు, నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలతో ఉండగా మరో భాగంలో చేతి వృత్తులు, వర్తకులు మరియు ఇతర సామాన్య ప్రజల నివాసాలు ఉండేవి.
పరిపాలకులు రాజప్రాసాదాల్లో నివసిస్తూ పనిచేస్తూ ఇతర సామాన్య ప్రజల నుండి విడిగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకునేవారు. హరప్పా కాలం నాటి కుండల తయారీదారులు భారత చరిత్రలోనే అత్యంత నాణ్యత గల కుండల్ని, విభిన్న రకాల మట్టి పాత్రల్ని, బొమ్మల్ని తయారు చేసేవారు. హరప్పా ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైన వస్తువుల్ని విస్తృతంగా ఉపయోగించేవారు. వీరు ఇనుముని ఉపయోగించలేదు. భారత్లో ఇనుము ఆలస్యంగా వాడుకలోకి వచ్చింది. హరప్పా ప్రజలు తమ నిత్యావసరాల కోసం రాయి, చెక్కతో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు. నరికే పని కోసం రాతితో చేయబడ్డ పొడవుగా ఉండే విశిష్టమైన రంపాలని, వర్తకం కోసం చక్కగా చెక్కబడ్డ రాతి ముద్రల్ని, ఆభరణాల కోసం అందమైన రంగులతో నునుపుగా తయారు చేసిన రాతి పూసలని, వ్యాపారం కోసం రాతి బాట్లని ఉపయోగించేవారు. పత్తి, ఉన్ని బట్టల్ని తయారు చేసేవారు. వీటిలో చాలా తక్కువ పరిమాణంలో కొన్ని చరిత్రకారులకు లభ్యమయ్యాయి. గరిటెలు, కాడలు, గాజుల్ని తయారు చేయడానికి సముద్రంలో లభ్యమయ్యే గవ్వలు, శంఖాలు ఉపయోగించేవారు. రాతి ముద్రలు బరువుల అంటే తూనిక బాట్ల ఉపయోగాన్ని గమనిస్తే ఆ కాలంలో వివిధ ప్రదేశాల మధ్య వర్తక వ్యాపారాలు అధిక సంఖ్యలో జరిగేవని తెలుస్తోంది. ఎన్నో అభివృద్ధి చెందిన నగరాలు కలిగిన ఇరాక్ లాంటి సుదూర దేశాలకు ఓడలపై ప్రయాణించి వర్తక వ్యాపారాలు కొనసాగించేవారు. వీరు సరుకుల రవాణా కోసం ఎద్దుల బండి మరియు పడవల్ని ఖచ్చితంగా ఉపయోగించి ఉండవచ్చు. హరప్పా ప్రజలు రాసిన పుస్తకాలేవీ లభించలేదు. కొన్ని చిన్న శిలాఫలకాలు, ముద్రలు లభించినా వాటిని చదవడం తెలియలేదు. వారు ఏ భాషని మాట్లాడారో అన్ని చోట్ల ఒకే భాషను మాట్లాడారా అనే విషయం కూడా తెలీదు. వారు ఏ పేర్లతో పిలుచుకున్నారో, రాజులను, దేవుళ్లను ఎలా పిలిచారో, చివరికి వారి నగరాల పేర్లు కూడా తెలియదు. ఈ నగరాల్ని ఎవరు పాలించారో తెలీదు. నగరాలు చాలా విశాల ప్రాంతాల్లో నిర్మాణం అయ్యాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ సాధారణంగా ఉండే అంశాలు ఒకే రకంగా ఉండడం వల్ల వీరిని అజమాయిషీ చేయడానికి ఒక కేంద్రీకృత వ్యవస్థ ఉండేదని తెలుస్తోంది. ఈ కేంద్రీకృత వ్యవస్థను రాజు, పూజారి లేదా ఎన్నుకోబడ్డ కొంతమంది నాయకులు, వీరిలో ఎవరు అజమాయిషీ చేశారో తెలియలేదు. బహుశా వారు పెద్ద పెద్ద కోటల్లో నివసిస్తూ నగర ప్రజల్ని పాలించి ఉండవచ్చు. దాదాపు 700 సంవత్సరాల తర్వాత గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు, వర్తకం, చేతి వృత్తుల వారి ఉత్పత్తి తగ్గిపోయి క్రమేణా క్షీణించి ఇక్కడి ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతంలో ప్రవహించే చాలా నదులు ఎండిపోవడం వల్ల ఇక్కడి ప్రజలు తూర్పుగా గంగానది వైపుకి తరలిపోయారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ వారు వ్యవసాయ, పశుపోషకులతో కలిసిపోయారు. హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రజ్ఞులు 20వ శతాబ్దంలో కనుగొని క్రమబద్ధమైన అధ్యయనం చేయడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఖనిజాలతో ఆకృతుల్ని పోతపోయడం మహారాష్ట్రకు విస్తరించింది. సో ఇది సింధులోయ నాగరికత తర్వాత కాలం శిల్పకళ. కొద్ది కాలం తర్వాత ఖనిజాలతో ఆకృతుల్ని పోతపోయడం మహారాష్ట్రకు విస్తరించింది. అద్భుతమైన కంచుపోత బొమ్మలు తవ్వకాల్లో బయలుపడ్డాయి. బహుశా ఇవి 3000 సంవత్సరాలకు పూర్వం పోతపోసినవి అయి ఉండొచ్చు. శిల్పానికి సంబంధించి ముఖ్యమైన తర్వాత ఘట్టం 2200 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలం. అశోకుడు అనేక ప్రాంతాల్లో బాగా పొడవైన నునుపుదేలిన స్తంభాల్ని పాతించాడు. వీటిని ఒకే రాతిలో చెక్కారు. వీటిపైన అశోకుడి సందేశాల్ని చెక్కేవారు. ఈ స్తంభాల చివరి భాగాన కొన్ని జంతువుల ఆకృతులు కూడా ఉండేవి. వీటిని రాజచిహ్నాలు, క్యాపిటల్స్ అంటారు. వీటిల్లో ప్రముఖమైనది బుద్ధుడు మొదటిసారిగా బోధించిన సారనాథ్లోని సింహ శిఖరం. దీన్ని స్థాపించినది అశోకుడు. రాజసం ఉట్టిపడే ఈ 4 సింహాల తలలు 4 దిక్కుల్ని సూచిస్తూ ధర్మచక్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ రాతి స్తంభాలు సింహ శిఖరం మౌర్య చక్రవర్తుల శక్తికి, రాజసానికి ప్రతీకలు. రాంపూర్వాలోని శిఖరంలోని వృషభం హరప్పా కాలం నాటి ఎద్దుని పోలి ఉంది. బౌద్ధ స్తూపాలు, విహారాలు. భారత్లో ప్రఖ్యాతి పొందిన స్తూపం సాంచి స్తూపం. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో అదేవిధంగా అర్ధగోళం, సగం బంతిలా సాంచి స్తూపం కనిపిస్తుంది. ఒక వేదికపై నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్తూపం. దీని మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు అవశేషాలు ఉంటాయి. ఈ అర్ధగోళం పూర్తిగా మూసి ఉంటుంది. దీని లోపలికి ప్రవేశించలేము. దీనిపై ఒక స్తంభం, దాని చివర ఛత్రం ఉంటాయి. చుట్టూ అందంగా అలంకరించిన ముఖద్వారాలున్న రాతి ప్రహారీ ఉంటుంది. అశోకుడి కాలంలో వీటిని మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించేవారు. తర్వాత రాతితో నిర్మించేవారు. స్తూపానికి అనేక అర్థాలున్నాయి. బుద్ధుడికి ప్రతీక, అలానే స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగా, ఈ స్తంభాన్ని భూమిని, స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు. యాత్రికులు పుష్పాలతో దీన్ని పూజిస్తారు. చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్తూపానికి వెలుపలి వైపు ధ్యానం చేస్తారు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం మొదలైన ప్రదేశాల్లో పురాతత్వ శాస్త్రజ్ఞులు అనేక ప్రాచీన స్తూప శిథిలాల్ని కనుగొన్నారు. భట్టిప్రోలు వద్ద
బుద్ధుడి అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికని కనుగొన్నారు. ఏపీలోని గుంటూరులో ఉన్న అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైంది. 1900 సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించారు. అమరావతి స్తూపం పై భాగంలో కొన్ని ఎగిరే ఆకృతులున్నాయి. బుద్ధుని పూజించేందుకు స్వర్గం నుండి దిగివచ్చిన దేవతలుగా ఈ ఆకృతులని భావిస్తారు. దిగువ భాగంలో కొద్దిమంది స్త్రీ పురుషులు అణకువగా పూజిస్తున్నట్లు ఉంది. ముఖద్వారం వద్ద 4 సింహాలు కనబడతాయి. అమరావతి నేడు చిన్న భిన్నమైన రాళ్లతో కూడిన గుట్ట. అయితే ఇది 1900 సంవత్సరాల క్రితం శిల్ప తోరణాలతో ఎంతో అద్భుతంగా ఉండేది. బుద్ధుడి బోధనల గురించి ఈ శిల్ప తోరణాలు తెలియజేస్తాయి. ఈ శిల్ప తోరణాలను బ్రిటిష్ వారు కనుగొని లండన్కి తరలించారు. అలా తరలించలేని వాటిని మద్రాస్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ తోరణాల ఆధారంగా స్తూపం ఎలా ఉండేదో అంచనా వేసి తోరణాల ఆధారంగా స్తూపాన్ని పునర్నిర్మించారు. నాగార్జునకొండ స్తూపం మరో ముఖ్య స్తూపం. ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురిలో నాగార్జునకొండ స్తూపం ఒక భాగం. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. విజయపురిలో అనేక స్తూపాలు, విహారాలు, రాజప్రాసాదాలు ఉన్నాయి. అందమైన క్రీడా ప్రాంగణాన్ని అంటే స్టేడియంని పోలిన నిర్మాణం, నదీ స్నాన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. దురదృష్టవశాత్తు మొత్తం నగరం నాగార్జునసాగర్ నీటిలో మునిగిపోయింది. చాలా శిల్పాల్ని, అవశేషాల్ని అక్కడి నుండి తొలగించి దగ్గరలోని మ్యూజియంలో భద్రపరిచారు. నాగార్జునకొండ, అమరావతిలోని శిల్పతోరణాల్లోని భాగాలు దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులకు ప్రతీకలు. కాలక్రమంలో శిల్పులు ఇక్కడ కనిపిస్తున్న శిల్ప ఖండికల్లో కనిపించే ఆకృతులను మాత్రమే కాకుండా సంపూర్ణమైన పెద్ద ఆకృతుల్ని చెక్కడం ప్రారంభించారు. బుద్ధుడి పెద్ద ప్రతిమలు ప్రశాంతమైన, పవిత్రమైన బుద్ధుడి వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించాయి. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు వాయువ్య దిశలోని గాంధార నుండి, ఉత్తరప్రదేశ్లోని మధుర, సారనాథ్ నుండి లభించాయి. ఇలాంటి శిల్పాల్ని నాగార్జునకొండలో చూడొచ్చు. నాగార్జునకొండలో లభించిన ఒక శిల్పంలో 6 యువరాజులు, ఉపాలి అనే క్షురకుడు బౌద్ధ సంఘంలో అనుమతి పొందడాన్ని చూడవచ్చు. మానవత్వాన్ని బోధించేందుకు గాను బుద్ధుడు ముందుగా సంఘంలోకి ఉపాలిని అనుమతించి తర్వాత మిగిలిన వాళ్ళని అనుమతించారు. సాంచి నుండి సేకరించిన శిల్పం. ఈ శిల్పం గ్రామాల్లోని దినచర్యను తెలియజేస్తుంది. అందమైన ఈ ఫలకం ఒక గ్రామంలో బుద్ధుడి సందర్శనాన్ని తెలుపుతుంది. ఈ ఫలకంలో ప్రజల దైనందిన కృత్యాలు కనిపిస్తాయి. సాంచి నుండి సేకరించిన శిల్పంలో విహారాలు. బౌద్ధ భిక్షువులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. విహారాల్లో మతపరమైన విద్య నేర్పేవారు. సాధారణంగా విహారాల్లో బహిరంగ ఆవరణ ఉంటుంది. చుట్టూ చిన్న గదులు ఉండేవి. మరోవైపు ఒక చిన్న పూజా మందిరం లేదా ఒక స్తూపం లేదా బుద్ధుడి ప్రతిమ ఉండేవి. ఈ పూజా మందిరాన్నే చైత్యం అని, బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలం అని అంటారు. గుహ విహారాలు. నాసిక్ కార్లేల్లో గుహ విహారాల్ని కనుగొన్నారు. గుహ విహారాల్లో కూడా చెక్కిన కొన్ని అందమైన శిల్పాలున్నాయి. తక్షశిల, నాగార్జునకొండ, నలంద లాంటి మిగిలిన విహారాల్ని ఇటుకతో లేదా రాతితో నిర్మించారు. ఇవి గొప్ప విద్యా బోధనా కేంద్రాలుగా రూపొందాయి. ఈ విహారాల్లో శిష్యులకు బౌద్ధ భిక్షువులు బౌద్ధ గ్రంథాల్ని బోధించేవారు. కేవలం విద్యనే కాకుండా శారీరక రుగ్మతలకు కూడా భిక్షువులు ఇక్కడ చికిత్సలు చేసేవారు విహారాల్లో. ఈ విహారాల్లో చాలా శాసనాలు లభ్యమయ్యాయి. అనేక మంది ఈ విహారాల నిర్మాణానికి, నిర్వహణకు విరాళాలు ఇచ్చేవారని ఈ శాసనాలు తెలియజేస్తున్నాయి. బౌద్ధుల ఈ పవిత్ర విద్యాలయాలు ఇతర దేశాల నుండి అనేక మంది యాత్రికుల్ని ఆకర్షించాయి. చైనా యాత్రికులైన ఫాహియాన్, ఇత్సింగ్, హ్యుయాన్సాంగ్లు బుద్ధుడి జీవితంతో సంబంధం కలిగిన ప్రాంతాల్ని, ప్రముఖ బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాల్ని సందర్శించేందుకు వచ్చారు. పవిత్ర స్థలాల్ని పూజించేందుకు లేదా దర్శించేందుకు వెళ్లే ప్రజల్నే యాత్రికులు అంటారు. హ్యుయాన్సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠం అయిన నలందాలో విద్యని అభ్యసిస్తూ కాలం గడిపారు. బీహార్లోని నలంద గురించి హ్యుయాన్సాంగ్ తెలియజేస్తున్న సమాచారం చాలా ఇంపార్టెంట్. ఇక్కడి ఉపాధ్యాయులందరూ అత్యంత సామర్థ్యం, నైపుణ్యం కలిగిన వారు. వీరంతా బుద్ధుడి బోధనల్ని చిత్తశుద్ధితో అనుసరించేవారు. ఈ విద్యాపీఠాల నియమాలు కఠినంగా ఉండేవి. ప్రతి ఒక్కరూ వాటిని కఠినంగా పాటించాలి. వృద్ధులు, యువకులు పరస్పరం ఇక్కడ సహకరించుకునేవారు. తమ సందేహాల నివృత్తి కోసం వివిధ నగరాల నుండి విద్యార్థికులు ఇక్కడికి వచ్చేవారు. కొత్తగా వచ్చేవారిని కాపలాదారులు కఠినమైన ప్రశ్నలు వేసేవారు. వాటికి సరైన సమాధానాలు ఇస్తేనే ప్రవేశానికి అనుమతించేవారు. 10 మందిలో 8 మంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయేవారని హ్యుయాన్సాంగ్ వివరించాడు. ఈ సమాచారాన్నంతా ఇచ్చాడు. రాతిని తొలసి చైత్యాలు. శాతవాహనుల కాలంలో వర్తకులు, వృత్తి కళాకారులు, రాజులు ఒక ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు. ఇలాంటివి మహారాష్ట్రలో ముఖ్యంగా కార్లే, బాజా, కన్హేరి, నాసిక్లలో కనబడతాయి. పర్వత ప్రాంతాల్లో వీటిని గుహలుగా నిర్మించేవారు. రాతి పనివారు
ఉలి, సుత్తి ఉపయోగించి రాళ్లను తొలచి వడ్రంగులు తయారు చేసే నిర్మాణాల్ని పోలిన ఆకృతుల్ని ఆవిష్కరించారు. వీళ్ళు పెద్ద ప్రార్థనా ప్రాంగణాల్ని, స్తూపాల్ని, బౌద్ధ భిక్షువుల కోసం చిన్న గదులని రాళ్లలో నిర్మించేవారు. మనుషుల మరియు జంతువుల అందమైన ప్రతిమల్ని, కొన్ని సందర్భాల్లో బుద్ధుడి విగ్రహాల్ని కూడా వీరు చెక్కేవారు. కార్లే చైత్యంని 2100 సంవత్సరాలకి పూర్వం నిర్మించారు. ఈ కాలంలో కూడా వడ్రంగులు, తాపీ పనివారు దేవాలయాల చైత్యాల నిర్మాణంలో మట్టిని, చెక్కని, రాతిని ఉపయోగించేవారు. ఈ దేవాలయాల్లో కొన్ని కృష్ణుడికి, మరికొన్ని బుద్ధుడికి సంబంధించినవి ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం పదిలంగా లేవు. మధ్యప్రదేశ్లోని సాంచీ వద్ద ప్రాచీన కాలపు రాతి ఆలయం ఒకటి పదిలంగా ఉంది. దీని నిర్మాణం సరళంగా ఉంది. గర్భగృహ అని పిలిచే ఒక చిన్న గదిలో బుద్ధుడి విగ్రహం ఉండేది. ఈ చిన్న తెరిచి ఉన్న వాకిలి లేదా మంటపం ఎలాంటి గోడలు లేకుండా కేవలం స్తంభాలతో మాత్రమే ఉంది. ఈ స్తంభాల్ని అందంగా చెక్కారు. ఈ ఆలయ పైకప్పు సమతలంగా ఉంది. దీనికి ఏ విధమైన శిఖరము లేదు. దీన్ని 1600 సంవత్సరాలకి పూర్వం నిర్మించారు. ఇదంతా కూడా మధ్యప్రదేశ్లోని సాంచీ వద్ద గల ప్రాచీన కాలపు రాతి ఆలయం గురించిన సమాచారం. సాంచీలో ప్రాచీన బౌద్ధ ఆలయం ఉంది. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్. నెక్స్ట్ లాస్ట్ లెసన్, తెలంగాణలో పచ్చదనం. తెలంగాణ అక్షాంశాలు, రేఖాంశాలు. 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 16 నిమిషాల నుండి 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ విస్తరించి ఉంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 15, 19, 4 డిఫరెన్స్, 77, 81 4 డిఫరెన్స్, 46, 47 ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 16, 43 గుర్తుపెట్టుకోండి. దాదాపు ఇవన్నీ కూడా 40లోనే ఉన్నాయి. 15, 46, 19, 47, 77, 16, 81, 43. 15 డిగ్రీల 46 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 77 డిగ్రీల 16 నిమిషాల నుండి 16 నిమిషాలు మరియు 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ విస్తరించి ఉంది. తెలంగాణ ఉన్న ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని అర్ధశుష్క ప్రాంతం. తెలంగాణ శీతోష్ణ స్థితి ప్రధానంగా వేడిగా పొడిగా ఉంటుంది. భారత జాతీయ అటవీ విధాన చట్టం 1988 ప్రకారం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. తెలంగాణలో చెట్లతో విస్తరించిన ప్రాంతం 24%. అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం 230 కోట్ల మొక్కల్ని నాటడం. అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలతో ప్రారంభించబడ్డ నర్సరీలు 4000కు పైగా నర్సరీలు ప్రారంభించబడ్డాయి. జియో ట్యాగింగ్ అంటే మొక్కలు అన్నీ సంరక్షించబడుతున్నది లేనిది జియో ట్యాగింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ మొలాయ్ పయేంగ్ స్వస్థలం అస్సోంలోని జోర్హాట్ జిల్లా. 1360 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాటి అడవిగా మార్చినది జాదవ్ మొలాయ్ పయేంగ్. జాదవ్ మొలాయ్ పయేంగ్ పొందిన పురస్కారం పద్మశ్రీ. పద్మశ్రీ దేశంలోనే 4వ అత్యున్నత పురస్కారం. మొదటిది భారతరత్న కాగా, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. దరిపల్లి రామయ్య స్వస్థలం ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లి గ్రామం. దరిపల్లి రామయ్యని వనజీవి రామయ్య అని కూడా పిలుస్తారు. దరిపల్లి రామయ్య పొందిన పురస్కారం పద్మశ్రీ పురస్కారం. రీసెంట్గా 12 ఏప్రిల్ 2025న దరిపల్లి రామయ్య మరణించారు. 12 ఏప్రిల్ 2025న. తెలంగాణ 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 77 డిగ్రీల 16 నిమిషాల నుండి 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఇది దక్కన్ పీఠభూమిలోని అర్ధశుష్క ప్రాంతంలో ఉంది. ఇక్కడి శీతోష్ణ స్థితి ప్రధానంగా వేడిగా పొడిగా ఉంటుంది. క్రమరహిత మరియు తక్కువ వర్షపాతం కలిగి ఉండడం వల్ల శుష్క ఆకురాల్చు అడవులు, చిన్న పొదలతో కూడిన భూభాగాలు ఏర్పడేందుకు దారితీసింది. భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం పరిసరాల సుస్థిరత, పర్యావరణ సమతౌల్యం సాధించడానికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. అన్ని రకాల జీవులు, మానవుల, జంతువులు మనుగడ సాగించడానికి ఇది చాలా అవసరం. 33% చెట్లతో విస్తరించి ఉండడం. చెట్లను నరికివేయడం వల్ల తెలంగాణలో చెట్లతో విస్తరించిన ప్రాంతం 24% మాత్రమే ఉండి తక్కువ వర్షపాతానికి, నీటికి సంబంధించిన సమస్యలకు దారితీసింది. నిరంతరం అడవుల నరికివేత, అడవుల క్షీణత వల్ల నేలకోత అధికం కావడంతో
నీరు ఆహారం లభించక అడవి జంతువులైన కోతులు, ఎలుగుబంట్లు, చిరుతపులు గ్రామాల్లోకి ప్రవేశించి కుటుంబాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. 1 గుర్తించిన అటవీ ప్రాంతాల్లో చేపట్టేవి, 2 గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. సో ఈ రెండింటిని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. సో గుర్తుపెట్టుకోండి, గుర్తించిన అటవీ ప్రాంతాల్లో, అలానే గుర్తించిన అటవీ ప్రాంతాల బయట, రెండు కూడా గుర్తించినవే. సో దీన్ని సాధించడానికి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించడం జరిగింది. అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే 4,000కు పైగా నర్సరీలు ప్రారంభించబడ్డాయి. ఈ పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎవరికైనా నర్సరీల ద్వారా మొక్కలు పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నాటిన మొక్కలు అన్నీ సంరక్షించబడుతున్నది లేనిది తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తోంది. కొన్ని పాఠశాలల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క, చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే కార్యక్రమం అమలు చేస్తున్నారు. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ మొలాయ్ పయేంగ్ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు. తన 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగాడు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక సొంతంగా చెట్లు నాటడాన్ని కొనసాగించాడు. 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి సంరక్షించడం వల్ల ఆ ప్రాంతం మొత్తం అడవిగా మారిపోయింది. 1360 ఎకరాల ప్రాంతం మొత్తం అడవిగా మారిపోయింది. దాంతో ఆ అడవిని ఆయన పేరుతోనే మొలాయ్ అడవిగా పిలుస్తున్నారు. ఆయన్ని భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తూ దేశంలోనే 4వ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీతో గౌరవించారు జాదవ్ మొలాయ్ పయేంగ్ని. నెక్స్ట్, వనజీవి రామయ్య. తెలంగాణలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వయసు గల దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందారు. మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అనే దాన్ని సార్థకం చేసి చూపించాడు. జేబు నిండా విత్తనాలతో, సైకిల్ నిండా మొక్కల బరువుతో మైళ్ళ దూరం సైకిల్పై వెళ్ళేవాడు. అతడు వెళ్ళే ప్రతి చోట తన వెంట ఎవ్వరూ లేకున్నా ఒక్కడే బీడు భూముల్లో మొక్కల్ని నాటాడు. ఇతర వ్యక్తులకు, సంస్థలకు మొక్కల్ని నాటడానికి ప్రేరణ ఇచ్చి వాటిని పెంచి సంరక్షించాడు. పర్యావరణాన్ని కాపాడడానికి చేసిన అవిశ్రాంతమైన కృషి, పచ్చదనాన్ని పెంచడానికి చేసిన అద్భుతమైన ప్రయత్నం వల్ల పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో 6th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ నేను 8th, 9th, 10th కూడా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో 8th వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.